కుబేరా ఛానల్ స్వాగతం. సో మనకు వచ్చేసి లాస్ట్ ఇయర్ ఐపీఓస్ చాలా బాగా పర్ఫామ్ చేసినాయి. ఈ ఇయర్ కూడా సో అలానే ఏ స్టాక్ అయితే ఏ ఐపీఓస్ అయితే మనకి మంచిగా పర్ఫామ్ చేస్తాయి, వీటిని తీసుకుంటే మనకి ఎక్కువ లాభం వస్తాయి అనేది మనం డిస్కస్ చేద్దాము. మనకి వచ్చేసి రేపు అనేది ఒక 2 ఐపీఓస్ క్లోజ్ అవుతున్నాయండి. అండ్ ఎల్లుండి 3rd జనవరి ఒక ఐపీఓ క్లోజ్ అవుతుంది. సో ముందుగా మనం చూసినట్లయితే రేపు ఏం క్లోజ్ అవుతుంది అనేది మనం చూసినట్లయితే మనకి ఇండోఫార్మ్ ఎక్విప్మెంట్ ఇది ఒక మెయిన్ బోర్డ్ ఐపీఓ కింద వస్తుంది. మెయిన్ బోర్డ్ ఐపీఓ కింద అంటే మనకు వచ్చేసి నియర్ అబౌట్ 15,000 ఇన్వెస్ట్మెంట్ అయితే కావాలి. అండ్ ఆల్రెడీ ఇది వచ్చేసి డే 2 ఆల్రెడీ ఈ రోజుకి ఇది 43.37 టైమ్స్ సబ్స్క్రిప్షన్ అయింది. ఎప్పుడైనా మనకి మెయిన్ బోర్డ్ ఐపీఓ మోర్ దాన్ 5 టైమ్స్ ఉన్నా మీరు బ్లైండ్ గా అప్లై చేసుకోవచ్చు. ఓకే, మీరు మోర్ దాన్ 5 టైమ్స్ ఉన్నా మీరు బ్లైండ్ గా అలా అప్లై చేసుకోవచ్చు. అలాంటిది ఇది 43.37 టైమ్స్ ఈ రోజుకి. సో ఈ రోజుకి యాజ్ ఆన్ టుడే ఇంకా ఇది క్లోజ్ అవ్వలేదండి. సో రేపటి కంటే ఇది నియర్ అబౌట్ 100 టైమ్స్ అయినా మీరు సబ్స్క్రిప్షన్ అయినా కానీ ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. అందువల్ల ఏంటంటే మనం ఈ యొక్క సబ్స్క్రిప్షన్ స్టేటస్ బట్టి మనం బ్లైండ్ గా అయితే అప్లై చేయొచ్చు. ఒకసారి ఫైనాన్షియల్స్ కూడా చూద్దాం. ఓకే, నెక్స్ట్ టెక్నికమ్ ఆర్గానిక్స్ చూద్దాము. ఇది వచ్చేసి ఒక ఎస్ఎంఈ ఐపీఓ అంటే నియర్ అబౌట్ మనకి మోర్ దాన్ 1 lakh ఇన్వెస్ట్మెంట్ అయితే కావాలి. యాజ్ ఆన్ డేట్ 20 టైమ్స్ సబ్స్క్రిప్షన్ అయింది. అండ్ మోర్ ఓవర్ మనకి ఇంకా ఈరోజు ఇంకా 5 దాకా మనకి సబ్స్క్రిప్షన్ స్టేటస్ ఉంటుంది కాబట్టి ఇది ఈ రోజు ఇంకా పెరిగే ఛాన్స్ ఉంది. రేపటి కూడా ఇంకా ఉంది కాబట్టి ఇది నియర్ అబౌట్ 70 to 80 టైమ్స్ సబ్స్క్రిప్షన్ అయితే ఛాన్స్ అయితే ఉంది. ఇంకోటి లియో డ్రై ఫ్రూట్స్ అండ్ స్పైసెస్ ఎస్ఎంఈ ఐపీఓ. సో ఇది మనకు వచ్చేసి ఈ రోజుకి 1.49 టైమ్స్ సబ్స్క్రిప్షన్ అయింది. ఇంకా 2 days ఉంది. కాకపోతే మనకి ఏంటంటే ఇంత లెస్ సబ్స్క్రిప్షన్ అనేది ఈవెన్ డే 1 అయినా కానీ ఇంత లెస్ సబ్స్క్రిప్షన్ అనేది మనమైతే దీన్ని కన్సిడరేషన్ చేయటం లేదు. ఓకే, సో ఇప్పుడు వచ్చేసి ఒక మెయిన్ బోర్డ్ ఐపీఓ ఒక ఎస్ఎంఈ ఐపీఓ గురించి మనం డిస్కస్ చేద్దాం. వీటిలో ఏది తీసుకుంటే మనకు మంచి గెయిన్స్ వస్తాయి అనేది కూడా డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ ఇండోఫార్మ్ ఎక్విప్మెంట్ ఇది వచ్చేసి ఒక స్మాల్ క్యాప్ ఆటోమొబైల్ కంపెనీ అన్నట్లు కనిపిస్తుంది. మనకు వచ్చేసి 13 లాట్స్ ఒక రిటైల్ ఇన్వెస్టర్ 13 లాట్స్ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. 1,92,855 కావాలి. మనకి 215 కనుక అప్పర్ సర్క్యూట్ తీసుకున్నట్లయితే నియర్ అబౌట్ మనకి 14,800 దాకా వస్తుంది. సో అందువల్ల నియర్ అబౌట్ మనకి ఏదైనా మనకి మెయిన్ బోర్డ్ ఐపీఓ మనకి లెస్ దాన్ 15,000 అంటే నియర్ అబౌట్ మనకి 15,000 మన బ్యాంక్ అకౌంట్ లో ఉండాలని అయితే మీరు బ్లైండ్ గా అయితే ప్రొసీడ్ అవ్వండి. ఓకే, సో ఇది వచ్చేసి మనకి రేపు క్లోజ్ అవుతుంది. ఈ కంపెనీ యొక్క డీటెయిల్స్ మనం చూసినట్లయితే ఇండోఫార్మ్ ఎక్విప్మెంట్ ఈజ్ మోర్ దాన్ 2 decades నుంచి ఇది రన్ అవుతున్నట్లుగా చూస్తున్నాము. అండ్ మేజర్ గా మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ట్రాక్టర్స్, పిక్ అండ్ క్యారీ క్రేన్స్. ఓకే, ట్రాక్టర్స్ ని అండ్ క్యారీ క్రేన్స్ అనేది ఇది మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. డీల్స్ ఇన్ అదర్ ఫార్మ్ ఎక్విప్మెంట్ సచ్ as హార్వెస్టర్, కాంబైన్స్, రోటావేటర్స్ అండ్ అదర్ రిలేటెడ్ స్పేర్స్ అండ్ కాంపోనెంట్స్. సో ఇంకా స్పేర్స్ కాంపోనెంట్స్ కూడా ఇది మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. ఓకే, స్పేర్స్ కాంపోనెంట్స్ కూడా ఇది మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. ఓవరాల్ గా మనకి లాస్ట్ 3 ఫైనాన్షియల్ ఇయర్స్ చూసినట్లయితే 93% డొమెస్టిక్ సేల్స్ అండ్ ఇది ఎక్స్పోర్ట్స్ కూడా చేస్తుంది. 7% ఎక్స్పోర్ట్ సేల్స్ అయితే ఉంది. ఇది వచ్చేసి ఐఎస్ఓ సర్టిఫైడ్ అండి. 9001 2015 ఐఎస్ఓ సర్టిఫైడ్ కంపెనీ. ఓకే, అండ్ దీని యొక్క మెయిన్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ వచ్చేసి బడి, హిమాచల్ ప్రదేశ్. ఓకే, అండ్ దీని యొక్క ఫైనాన్షియల్ ట్రెండ్స్ చూద్దాము. ఫైనాన్షియల్ ట్రెండ్స్ చూసినట్లయితే మేజర్ గా టోటల్ ఇన్కమ్ చూస్తామండి. సో ఇది వచ్చేసి క్రోర్స్ లో చూపిస్తున్నారు. టోటల్ ఇన్కమ్ చూసినట్లయితే ఫైనాన్షియల్ ఇయర్ 22లో 352 మనకి క్రోర్స్ ఇన్కమ్ ఉంటే మనకి ఫైనాన్షియల్ ఇయర్ 23లో 371 ఉంది. తర్వాత ఫైనాన్షియల్ ఇయర్ 24లో 375 ఉంది. సో ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ కూడా 13 crores 15 crores చూపిస్తున్నారు. అసెట్స్ లో కూడా మంచి ఇంప్రూవ్మెంట్ ఉందండి when compared with the financial year 22 కి అండ్ ఫైనాన్షియల్ ఇయర్ 24 కి. అండ్ నెట్ వర్త్ కూడా మనకు మంచిగా పెరిగింది ఫ్రమ్ ఫైనాన్షియల్ ఇయర్ 22 టు ఫైనాన్షియల్ ఇయర్ 24. బారోయింగ్స్ చూడండి, బారోయింగ్స్ వచ్చేసి మనకి స్టడీగానే ఉందండి. బారోయింగ్స్ లో ఎలాంటి మనకి మూమెంటం అప్ సైడ్ మూమెంటం అయితే లేదు, స్టడీగానే ఉంది. బారోయింగ్ స్టడీగా ఉన్న మనకి ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ మంచి ప్రాఫిట్స్ అయితే ఇస్తుంది. అసెట్స్ లో ఇంప్రూవ్మెంట్ ఉంది, నెట్ వర్త్ లో ఇంప్రూవ్మెంట్ ఉంది. ఓకే, ఈవెన్ టోటల్ ఇన్కమ్ లో కూడా ఇంప్రూవ్మెంట్ ఉంది. సో అందువల్ల వచ్చేసి మనము ఇది వచ్చేసి ఈవెన్ విత్ సబ్స్క్రిప్షన్ స్టేటస్ మనం బ్లైండ్ గా దీన్ని మనం తీసుకోవచ్చు అని చెప్తున్నాము. అండ్ ఈవెన్ ఫైనాన్షియల్స్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంది. మీరైతే కంపల్సరీగా 15,000 పెట్టుకొని మీరైతే కంపల్సరీగా దీన్ని అయితే అప్లై చేయండి. ఓకే, నెక్స్ట్ ఇంకోటి చూస్తున్నాము. ఇది వచ్చేసి మనం ఒకసారి తెలుగులో ట్రై చేద్దామని మనం ఓన్లీ ప్యూర్ తెలుగులోనే పెట్టానండి. ఇది టెక్నికమ్ ఆర్గానిక్స్ లిమిటెడ్. ఓకే, ఇది వచ్చేసి ఎస్ఎంఈ ఐపీఓ చూస్తున్నాము. మనకు వచ్చేసి 1,10,000 అయితే కావాలి. 1,10,000 విత్ అప్పర్ ప్రైస్ బిడ్ ధర వచ్చేసి మనం అప్పర్ ప్రైస్ బిడ్ తీసుకుంటున్నాము. అండ్ యాజ్ ఆన్ డేట్ వచ్చేసి మనకి ఇది రేపు ముగిస్తుంది. అండ్ 20 టైమ్స్ యాజ్ ఆన్ డేట్ సబ్స్క్రిప్షన్ అయింది. మొత్తం సభ్యత్వం ఇప్పుడు దాకా 20 టైమ్స్ అయింది. ఓకే, సో ఈ టెక్నికల్ ఆర్గానిక్స్ ఏందనేది ఒకసారి చూద్దాం. ఇది 1996లో స్థాపించబడింది.
ఇది వచ్చేసి మేజర్గా రసాయనాల గురించి, స్పెషాలిటీ కెమికల్స్ మరియు పిగ్మెంట్ తయారీలో, ఫార్మాస్యూటికల్స్, వ్యవసాయం, పూతలు, రంగులు మరియు ఇతర అనేక పరిశ్రమల్లో 25 సంవత్సరాల అనుభవం అయితే ఉంది. ఓకే, ఇది వచ్చేసి 19 దేశాల్లో విస్తరించి ఉంది. అండ్ మోర్ ఓవర్ ఇది మనం చూసినట్లయితే దీని యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ కూడా చాలా హైఫైగా ఉందన్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాము. అండ్ మోర్ ఓవర్ ఇది సంవత్సరానికి 9,50,000 కిలోల తయారీ సామర్థ్యాన్ని కలిగి ఉంది, 3 ఫ్యాక్టరీ ప్లాంట్లు. సో దీని యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ వచ్చేసి 3 ఉన్నాయండి. అండ్ ఇది వచ్చేసి నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, ఈవెన్ అబ్రాడ్ కూడా ఉంది, 11 కంట్రీస్లో విస్తరించి ఉంది. ఓకే, సో దీని యొక్క ఒకసారి ఫైనాన్షియల్ రిపోర్ట్ చూద్దాము. మనకు వచ్చేసి ఇది 2022 చూసినట్లయితే రాబడి 67 crores ఉంది, ఖర్చు వచ్చేసి 63 crores ఉంది, అండ్ పన్ను వచ్చేసి 3.42 crores ఉంది. మనకు ఆస్తులు 44 crores ఉంది. 2023 చూసినట్లయితే రాబడి, ఖర్చు తగ్గిందండి, పన్ను కూడా తగ్గింది మనకి, ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ కూడా తగ్గింది, ఆస్తులు కొంచెం ఉన్నాయి. అండ్ 2024 చూసినట్లయితే మనకి రాబడి, ఖర్చు తగ్గింది, కాకపోతే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. కాకపోతే నాకేంటంటే దీనిలో ఫైనాన్షియల్ రిపోర్ట్ నాకు అంత స్ట్రాంగ్గా కనిపించట్లేదు. ఒకసారి గ్రే మార్కెట్ ప్రీమియం చూద్దాము. సో గ్రే మార్కెట్ ప్రీమియం చూసినట్లయితే మనకి ఇది వచ్చేసి మనం చూసాం కదా. అండ్ మనకు వచ్చేసి మేజర్గా ఇది ఇండోఫార్మ్ ఎక్విప్మెంట్. సో ఇండోఫార్మ్ ఎక్విప్మెంట్ పరికరాలు చూసినట్లయితే 44% లాభం కనిపిస్తుంది. అండ్ లిస్టింగ్ గెయిన్స్ అయితే మనకి 44% కనిపిస్తుంది. అండ్ మోర్ ఓవర్ ఇంకోటి చూసినట్లయితే టెక్నికమ్ ఆర్గానిక్స్ 27% కనిపిస్తుంది. నేనైతే ఫస్ట్ వచ్చేసి మీకు ఇది మెయిన్ బోర్డ్ IPO అయితే కంపల్సరీ రికమెండ్ చేస్తున్నాను. ఇండోఫార్మ్ పరికరాలు అయితే కంపల్సరీ మీరైతే అప్లై చేయండి. ఓకే, థ్యాంక్ యూ అండి. ఫాలో ఫర్ ఇంపార్టెంట్ అప్డేట్స్ కుబేరా ఛానల్.